నమస్తే. నేనీరోజు ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. పుస్తకం పేరు 'యాత్ర'. రచయిత్రి చాగంటి తులసి గారు. పరిచయం అవసరం లేని పేరు. అలాగే 2016లో నేను రాసిన 'ఎంత బావుంటుందో' అన్న పుస్తకానికి చాగంటి తులసి గారు ముందు మాట రాశారు. అప్పుడు అదృష్టంగానే భావించాను. ఇప్పుడు 'యాత్ర' పుస్తకం చదివిన తర్వాత ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఈ పుస్తకం 'యాత్ర' అనేది ఆవిడ 1979లో రాశారు. 2018లో సెకండ్ ఎడిషన్ వచ్చింది. అది నేను 2018లో చదివాను. అప్పుడేమనిపించిందంటే ఇదొక చిన్న స్వీట్ అండ్ షార్ట్ నవల. ఇద్దరు బామ్మల మధ్య జరిగిన ఒక నవల అని అనిపిచ్చింది అంతే. ఇప్పుడు 2026లో మళ్ళీ చదివితే అనిపిస్తుంది దాంట్లో ఇంత ఎనాలిసిస్ ఉందా? ఇంత సైకలాజికల్ డెప్త్ ఉందా? ఇన్ని ఇష్యూస్ గురించి ఆవిడ మాట్లాడారా ఇందులో అని అనిపిస్తుంది. అయితే షార్ట్‌గా స్టోరీ ఏంటంటే, అమ్మన్న అనే ఆవిడ, సీతమ్మ అనే ఆవిడ చిన్నప్పటి స్నేహితురాళ్ళనమాట. అమ్మన్నేమో పెద్దయిన తర్వాత కొడుకు, కోడలి మీద అలిగేసి సీతమ్మ దగ్గరికొస్తది. ఎందుకు అలుగుతది అంటే, ఈ మడులు, తడులు, ఆచారాలు ఇవన్నీ ఆవిడ ఒక బ్రాహ్మణ స్త్రీగా ఇవేవి కోడలు పాటించట్లేదు సరిగ్గా అని చెప్పేసి ఆవిడ అలిగి సీతమ్మ దగ్గరికొచ్చేస్తది. అయితే సీతమ్మ దగ్గరికొచ్చిన తర్వాత ఆవిడ ఇంకా షాక్ అవుద్ది. ఎందుకంటే ఆవిడ ఫ్రెండ్ అయినప్పటికీ, ఆవిడ జనరేషన్ విమెన్ అయినప్పటికీ కూడా సీతమ్మ అవేం పాటించట్ల. సేమ్ వాళ్ళ కోడల్లానే కొత్త జనరేషన్ ఆవిడలానే ఉందన్నమాట. వాళ్ళ కోడలు ఫ్రెండ్స్ తోటి, కొడుకు ఫ్రెండ్స్ తోటి కలిసిపోతది. అయితే ఈవిడ అలిగి వచ్చిందన్న విషయం కూడా చెప్దాం అనుకుంటది కానీ కుదరదనమాట. అలా ఎళ్ళిపోతది. స్టోరీ అంతా మధ్యలో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అమ్మన్న గారికి, సీతమ్మ గారికి జరిగిన కాన్వర్సేషన్స్ ఉంటాయి కదా! డిబేట్స్ లాగా ఉంటాయన్నమాట. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ అక్కడ చాలా ఇష్యూస్‌ని ఆవిడ అడ్రెస్ చేశారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే అమ్మన్న గారు రియలైజ్ అవుతారు. దట్ సీతమ్మ గారు ఎలా ఉన్నారో అదే కరెక్ట్ వే ఆఫ్ లివింగ్ అని చెప్పి రియలైజ్ అయ్యి రిటర్న్ ఎళ్ళిపోతారు. హ్యాపీ ఎండింగ్. కానీ చాలా ఇష్యూస్‌ని వాళ్ళ కాన్వర్సేషన్స్‌లో అడ్రెస్ చేస్తారన్నమాట. అమ్మన్న గారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఆవిడ క్యారెక్టర్‌ని ఎలా చూపించారంటే, అమ్మన్న గారు ఈస్ నాట్ జస్ట్ వన్ వుమెన్. షీ రిజెంబుల్స్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. చాలా మందిని రిజెంబుల్ చేస్తుంది ఆ క్యారెక్టర్ అని నాకు అనిపించిందనమాట. ఎవరు అమ్మన్న గారు. ఓకే. ఎందుకని అంటే, ఒక మనిషిని చూసినప్పుడు ఆవిడ ఇన్నర్ వాయిస్ రాస్తారు కదా రైటరు. చాగంటి గారు, తులసి గారు ఎలా రాసారో తెలుసా? ఆవిడ ఒక మనిషిని చూసినప్పుడు అమ్మన్న గారు, ఈయన ఈ ఈ అమ్మాయి జుట్టు త్రాచులాగా పొడుగ్గా ఉంది. చీరేమో గళ్ళ చీర కట్టింది. ఈ అబ్బాయి పొట్టిగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు. ఇలాంటి మైండ్ వాయిస్ అన్నమాట. ఎవరైనా అంటే జనరేషన్ ఇలా ఉంది అని చూపించడానికి అమ్మన్న క్యారెక్టర్‌ని ఆవిడ యూజ్ చేసుకున్నారు అని అనిపిస్తది చాలా పాయింట్స్‌లో. అండ్ అది అమ్మన్న గారి క్యారెక్టర్ అయితే, సీతమ్మ గారి క్యారెక్టర్ రాసినప్పుడు అలాంటి థాట్ ఒక్కటి కూడా రాయరు. అంటే ఫిజికల్ ఫీచర్స్‌ని ఒక మనిషిలో చూసి ఈవిడ గమనిస్తున్నారు అనిపించేలాగా ఒక్క లైన్ గూడా నాకు కనిపించలేదు నవల మొత్తం మీద. ఎక్కడ అమ్మన్న గురించి మాట్లాడేటప్పుడు. ఇది అమ్మన్న క్యారెక్టర్ అయితే వాళ్ళు టెంపుల్‌కి వెళ్తారు. టెంపుల్‌కెళ్ళినప్పుడు ఒక పెద్దాయన వచ్చి తల కొట్టుకుంటూ ఉంటాడు. చేసిన పాపాలన్నీ క్షమించు దేవుడా అని. వీళ్ళంతా కూడా సీతమ్మేమో ఆహ్, తలెందుకు కొట్టుకోవడం? నువ్వు పాపాలు ఎందుకు చేయడం? పాపాలు చెయ్యకుండా బాధ్యతగా ఉండడం గదా భక్తంటే. ఎందుకు పాపాలు చేయాలి? ఎందుకు దేవుడి దగ్గరికొచ్చి తల కొట్టుకోవాలి అని వీళ్ళ ఫ్యామిలీ అంతా నవ్వుకుంటుంటారు. సీతమ్మ వాళ్ళ ఫ్యామిలీ అంతా. అమ్మన్న షాక్ అవుతారనమాట. అదేంటి గుడికొచ్చి ఇలా మాట్లాడుతున్నారు మీరు అంటే, అరే మనం ఏ తప్పు చేయలేదు కాబట్టే కదా! మనం తల కొట్టుకోకుండా హ్యాపీగా కూర్చొని కొబ్బరికాయ తింటూ కబుర్లు చెప్పుకుంటున్నాం అంటారనమాట. అది ఒక మంచి ఇన్సిడెంట్ అనిపిచ్చింది నాకు. అలాగే ఇదొక్క ఫీమేల్ ఓరియెంటెడే మాట్లాడట్లేదిక్కడ. ఆవిడ అందరిని ఎంత జనరలైజ్ చేసి అందరిని మంచిగా చూస్తది అన్న ఒక దీనికి ఇన్సిడెంట్‌కి ఏంటంటే, మగవాళ్ళ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు అంటే ఏంటి నీకు పెళ్లి సంబంధాలు చూడమంటావా? అంటే, అయ్యో! వాడికెలా సంబంధాలు చూస్తావు? ఇంకా నలుగురు అక్క చెల్లెళ్ళు వాళ్ళున్నారు గదా! వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి కదా! అంటే ఈవిడంటది ఎందుకు చేయాలి? అంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి. చెయ్యాలి. కానీ వీడి లైఫ్ వీడు మానేసుకొని, వీడు పెళ్లి పెటాకులు జేసుకోకుండా, వీడి లైఫ్‌లో ముందుకెళ్ళకుండా ఉండాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకు మానేయాలి అంటారావిడ. అంతే కదా! అన్నీ సపోర్ట్ చేస్తూ మాట్లాడతారనమాట. అసలా చాలా మంచిగా అనిపిచ్చింది. ఓన్లీ వుమెన్ గురించే కాదు. మెన్‌కి సంబంధించిన పేట్రియార్కీ ఎలా ఉంది, దాన్నెలా బ్రేక్ చేశారనేది కూడా ఆవిడ రాసారు. వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ నెక్స్ట్ ఈ పీరియడ్స్ విషయంలో ఒక డిస్కషన్ అవుతుంది. ఏంటి అయితే
పీరియడ్స్‌లో అన్నీ కలిపేసుకోమంటావా? మడి, తడి ఏం పాటించొద్దంటావా? లక్ష్మీదేవి బెడిసి కొట్టదా? నాకు మీద వస్తదా లక్ష్మీదేవి మా ఇంటికి అన్నట్టు అమ్మని మాట్లాడతారు. అయితే సీతమ్మ అంటది, "ఏమో నా మీదయితే లక్ష్మీదేవి ఏమి కోపం పడలేదే. నాకైతే ఏమి లోడ్ చేయలేదే. నేను నా కోడల్ని చూసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తాను. తన కంఫర్ట్‌కి ఇంపార్టెన్స్ ఇస్తాను" అని మాట్లాడతారు సీతమ్మ గారు. ఇంకా నాకు లక్ష్మీదేవి వస్తుంది. నేనే నలుగురికి పెట్టే స్థాయిలో ఉన్నానిప్పుడు. నా కోడల్ని నేను చూసుకోవడం వల్ల అంటారనమాట. హౌ ఇన్‌స్పైరింగ్ దీస్ కన్వర్జేషన్స్ ఆర్ అనిపిచ్చింది. అలాగే లాస్ట్‌లో ఏమవుతదంటే సీతమ్మ గారొచ్చి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేయిస్తారు. వాళ్ళ కొడుకు ఫ్రెండ్స్‌కి. ఆవిడే దగ్గరుండి చేయిస్తారు. ఫ్యామిలీస్ ఒప్పుకోలేదని. బ్రాహ్మణ అమ్మాయి, ఒడియా అబ్బాయన్నమాట. అయితే అమ్మన్న గారికి చాలా కోపమొస్తది. "ఏంటి నువ్వు ఇది చేసిన పని? ఏంటి సీతమ్మ ఇప్పుడు ఆ అమ్మాయినెళ్లి నువ్వు అన్నీ తినమంటావా? మాంసాలు ఇవి అవి అన్నీ తినమంటావా నువ్వు? అక్కడికెళ్లి వంట చేయాలంటావా?" అంటే సీతమ్మ అంటారు, ఆ! నీకు ఉల్లుల్లి ఇష్టం లేదు కదా! ఉల్లి ఇష్టం లేదు, వెల్లుల్లి ఇష్టం లేదు. నువ్వు మీ మరిది కోసం అన్ని జేస్తున్నావు కదా! అంటారావిడ. నువ్వక్కడ కాంప్రమైజ్ అయ్యావు కదా! నీ పెళ్లిలో నువ్వు. మరి తన్నెందుకు అవ్వనివ్వవు? తన్నెందుకు ఇష్టమైన పెళ్లి చేసుకొని కాంప్రమైజ్ అవ్వనివ్వవు? అని అంటారు. నాకు అక్కడ డిసప్పాయింట్ అయ్యాను నేను. అరే! ఏంటి ఇలా రాసారు సీతమ్మ క్యారెక్టర్ ఈవిడ. ఒక స్టెప్ బ్యాక్ అవ్వలేదా క్యారెక్టర్? ఎందుకంటే ఆ అమ్మాయి అవసరమైతే కడుగుతది, అడ్జస్ట్ అవుతది. అవసరమైతే నాన్ వెజ్ కడుగుతది. అవసరమైతే నాన్ వెజ్ వండుతది. ఇష్టమైతే చేస్తది. ఆ అబ్బాయి కోసం ఆ అబ్బాయి ఇష్టం కాబట్టి తన కోసం చేస్తది అంటే నాకనిపించింది అరే! ఎందుకు చేయాలి? ఇప్పుడు అబ్బాయి ఇష్టమే. గానీ అబ్బాయి కోసం తనకి అసలు జీవితం అంతా ఇష్టం లేని నాన్ వెజ్‌ని కడగడం అవి వండడం అవి ఎందుకు జేయాలి? ఎందుకు ఒక స్టెప్ సీతమ్మ క్యారెక్టర్‌ని డౌన్ జేశారు అనిపించింది. మళ్ళీ సర్లే ఆ టైంలో అంత రాయడమే గ్రేట్ కదా! అని అనిపించిందనమాట. బట్ ఆవిడ నన్ను డిసప్పాయింట్ చేయలేదు. బికాజ్ ఇక్కడ సీతమ్మ కంటే ఎవరైతే అత్తగారుంటారో ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరిగింది గదా! ఆవిడ అత్తగారు ఎవరైతే ఉంటారో అంటే ఒడియా అబ్బాయి వాళ్ళ మదరు, ఆవిడ దగ్గర ఒక పవర్‌ఫుల్ డైలాగ్ పెట్టడం కోసం ఇక్కడ సీతమ్మ క్యారెక్టర్ వన్ స్టెప్ డౌన్ అయినా సరే రైటర్‌గా ఆవిడ డౌన్ అవ్వల. ఎందుకు? అత్తగారు ఎవరైతే చెప్పాలో ఆవిడే వచ్చి చెప్తది. ఏమని? "నా కోడలు ఏం మారక్కర్లేదమ్మా. నా కోడలు మారాల్సిన అవసరం తనకేం పట్టలేదే. అవసరమైతే నా కొడుకే వదిలేస్తాడు. నా దగ్గరున్నప్పుడు నాన్ వెజ్ తింటాడు అవసరమైతే. నా కోడలు దగ్గరున్నప్పుడు తినడు. మారిపోతాడు అవసరమైతే. ఆ! లేదా తనకు అంతగా తినాలనిపిస్తే నా దగ్గర తింటాడు. నా కోడలు చేత ఎందుకు కడిగిస్తాను" అని ఆవిడొచ్చి అంటదనమాట అమ్మన్న దగ్గర. అసల నెక్స్ట్ లెవెల్. అంటే ఎవరు జెప్పాలో వాళ్ళు జెప్పాలి. ఆవిడ డైలాగ్ పడాలి కాబట్టి, ఆ డైలాగ్ అక్కడ సీతమ్మకివ్వకుండా అత్తగారికిచ్చారు. అది చాలా పవర్‌ఫుల్‌గా అనిపిచ్చింది నాకు. అది ఈవిడ కదా చెప్పాలి అని వెరీ అంటే నెక్స్ట్ లెవెల్. తర్వాత ఇది సో, లాస్ట్‌లో ఇంకా అమ్మన్న గారు వెళ్ళిపోతారు. రియలైజ్ అవుతారు. కరెక్టే కదా! సీత చెప్పినవన్నీ మారాలి కదా! మనం కూడా చాలా మారాం కదా! పాత జనరేషన్‌కి సంబంధించి అంటే మన అమ్మా, నాన్నలతో పోల్చుకుంటే. ఇది నాకు తీర్థయాత్ర అవుతుందనుకున్నాను. ఇది తీర్థయాత్ర అయింది. అదే అంటే మానవ తీర్థయాత్ర అయింది అంటారావిడ లాస్ట్‌లో. ఓకే. వెరీ టచింగ్ అది. ఇది కథ కాదు. మన అందరి మానవ తీర్థయాత్ర. ఆచారాల కన్నా మనుషుల గౌరవం ముఖ్యం. మనుషులు ముఖ్యం. అంటే చాలా రిలేషన్స్‌ని మనం స్పాయిల్ చేసుకుంటాం. ఎందుకంటే మనకి మన ట్రెడిషన్స్‌ని, మన బిలీఫ్ సిస్టమ్స్‌ని వాళ్ళు పాటించట్లేదు అని చెప్పి వాళ్ళతో ఆర్గ్యూ చేసి, "అరే! నువ్వు మారిపోతున్నావు. నువ్వు ట్రెడిషనల్‌గా లేవనో, నువ్వు సర్టెన్ టైప్ ఆఫ్ రూల్స్ పాటించట్లేదు" అని చెప్పి మనం చాలా రిలేషన్స్‌ని వదిలేసుకుంటాం జీవితంలోని. అది వదులుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఉంటారు. ఎందుకంటే సీతమ్మ గారికి ఇంటికొచ్చే వాళ్ళలోని కృష్ణ కొడుకున్నాడు గదా! కొడుకు ఫ్రెండ్సొస్తారు. కోడలు ఫ్రెండ్సొస్తారు. ఎలా చూపించారంటే రైటరు ఒక్కొక్క క్యారెక్టరు, ఒక్కొక్క డిఫరెంట్ రిలిజియన్స్, డిఫరెంట్ కాస్ట్, డిఫరెంట్ బిలీఫ్ సిస్టమ్స్. అయినా సరే అందరూ కలిసుంటారు. అందరూ కలిసి పాటలు పాడుకుంటారు. ఒకరిదొకరు నేర్చుకుంటారు. ఒకరు ఫుడ్ ఒకరు టేస్ట్ చేస్తారు. ఓకే. ఎందుకు మనుషులు మారిపోవాలి? ఒక మనిషితో మనం కలిసుండడానికి మనల్ని మనం మార్చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం అడ్జస్ట్ అవుతూ అవతల మనిషిలాగా ఉండనిస్తే చాలా రిలేషన్స్ అనేవి నిలబడతాయి. చాలా రిలేషన్స్ స్పాయిల్ అవుతాయి. మనం వాళ్ళని మనలా ఉండాలని ఎక్స్‌పెక్ట్ జేస్తాం గాబట్టి.
అయితే ఐ జెన్యూన్‌లీ సజెస్ట్ ఎవ్రీవన్ అందరూ చదవాలి 'యాత్ర' అనే పుస్తకాన్ని. ఎందుకంటే మనం లైఫ్‌లో ఏదో ఒక టైంలో మనం గూడా అవతల వాళ్ళని అలా ఉండాలి అని ఎక్స్‌పెక్ట్ చేసి, మనం మారాలన్న ప్రయత్నం మనకనిపిస్తది మారాలి అని. కానీ మనం అది అక్నాలెడ్జ్ చేయలేం. అది అక్నాలెడ్జ్ చేయడం కూడా చాలా గ్రేట్. అంటే బయటకొచ్చి చెప్పక్కర్లే. ఇక్కడ అమ్మన్న క్యారెక్టర్ గూడా లాస్ట్‌లో వచ్చి సీత దగ్గర "అరే! నేను మారాను" అని ఒప్పుకోదు. నేను మారానని ఒప్పుకోదు. ఎళ్ళిపోద్ది. మారానని రియలైజ్ అవుద్ది. వెళ్ళిపోద్ది కొడుకు, కోడలు దగ్గరికి. అక్కడ మారతాను. అర్థం చేసుకుంటాను. కోడలికి నచ్చింది కొని పట్టుకెళ్తది. కొడుక్కి నచ్చింది కొని పట్టుకెళ్తది. మార్పొస్తది. మార్పు ఖచ్చితంగా రావాలి. రిలేషన్స్ నిలబడడం ఇంపార్టెంట్. అది ఈ పుస్తకం యొక్క చాలా హార్ట్ టచింగ్‌గా అనిపించింది గదా! బుక్ అంతా గూడా. చాలా కనెక్టెడ్‌గా రియల్ లైఫ్‌కి. చదవాలి అని నేనైతే రికమెండ్ చేస్తా ఖచ్చితంగా. తెలిసి తెలుగు వాళ్ళందరూ చదివే ఉంటారు చాలా వరకు. ఇంకా ఎవరైనా చదువుండకపోతే, ఒకవేళ చదివినా నాలాగా ఒక ఇద్దరు బామ్మల కథలాగా మాత్రమే చదువుంటే ఇంకా చాలా పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. ఇంకా చాలా తక్కువ మాట్లాడాను అనిపించింది నాకు. బట్ వీడియో చాలా లెంథీ అయింది. సో, దట్స్ ఇట్. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.